అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు, హీరో కృష్ణ గారు కలిసి నటించిన వైజయంతి కంబైన్స్ వారి 'గురు శిష్యులు' చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం విడుదలై 45 సంవత్సరాలయింది. మార్చి 21, 1981లో విడుదలైంది. అంటే నేటికి 45 సంవత్సరాలు పూర్తయినట్టు లెక్కనమాట. ఈ చిత్రాన్ని వైజయంతి కంబైన్స్ బ్యానర్ మీద అశ్విని దత్ గారు నిర్మించారు. అంతవరకు చాలా మట్టుకు 'ఎన్టీ రామారావు' గారితో సినిమాలు తీశారాయన. మొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక చిత్రం తీశారు. అది కూడా కృష్ణ గారితో కలిపిన మల్టీ స్టారర్. దీంట్లో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన జంటగా సుజాత గారు నటించారు. రెండో జంట కృష్ణ, శ్రీదేవి. తర్వాత ఈ చిత్రానికి దర్శకుడు కె. బాపయ్య. సంగీతం కెవి మహాదేవన్ గారు. ఛాయాగ్రహణం పిఎల్ రాయ్ గారు. ఈ చిత్రం ఆ రోజుల్లో ఒక కేంద్రంలో 100 రోజులు ఆడిందండి. తర్వాత ఇంకో విశేషం చెప్పుకోవాలంటే, ఈ చిత్రానికి కథ విసి గుహనాథన్ అనే ఆయన అందించారు. సాధారణంగా 70ల్లో చాలా మట్టుకు కథలు ఈ తమిళ కథా రచయిత విసి గుహనాథన్ గారు కథలిస్తూ ఉండేవారు. తెలుగు చిత్రాలకు కూడా ఈయనే కథ అందించేవారు చాలా మట్టుకు. తర్వాత ఈ చిత్రానికి మాటలు జంధ్యాల గారు, పా పాటలన్నీ ఆత్రేయ గారు రచించారు. అది ఈ చిత్రం గురించి టెక్నీషియన్స్ గురించిన ముఖ్య విశేషాలండి. తర్వాత చూసుకుంటే చిత్రంలో నటులు ధరించిన పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే కళ్యాణ్ అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించిన పాత్ర పేరు. అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రేమించిన అమ్మాయి పాత్ర శాంతి పాత్ర ధరించిన ఆవిడ సుజాత గారు. అలాగే గోపి కృష్ణ గారు ధరించిన పాత్ర పేరు. అలాగే కృష్ణ గారు ప్రేమించిన అమ్మాయి లత శ్రీదేవి గారు. అలాగే వీరి తల్లిగా పార్వతి అంజలీదేవి గారు. మీనాక్షి అనే పాత్రలో ఎస్ వరలక్ష్మి గారు. తర్వాత భుజంగం అంటే కళ్యాణ్‌కి చిన్నాన్నవుతాడు. ఆ పాత్రలో నాగభూషణం. తర్వాత రాజా అనే ఇంకో విలన్ పాత్రలో సత్యనారాయణ కనిపిస్తారండి. ముఖ్యంగా ఈ పాత్రలని చూసుకుంటే వీరు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారనమాట. ఇంకా చూసుకుంటే ఈ కథ అంతా ముఖ్యంగా యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తుంది మొత్తం సినిమా. అనేక పాత్రలుంటాయి. కథని అటు ఇటు తిప్పుతూ ఉంటారు. తర్వాత కాంతారావు గారు వీళ్ళు కూడా ఉన్నారు ఈ సినిమాలో మిగిలిన నటుల్లో. అందులో ఒక హత్యతో సినిమా ప్రారంభమవుతుందన్నమాట. నాగభూషణం గారు చేసిన ఒక హత్యతో ఒక కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయి ఎవరికి వారు ఎక్కడెక్కడో ఉండి మళ్ళీ ఎలా కలుసుకున్నారన్నది చిత్రకథ. ఆ చిత్రాన్ని కొంచెం కామెడీ కొంత, ఎంటర్‌టైన్‌మెంట్ కొంత, యాక్షన్ కొంత కలిపి తీశారనమాట. కె. బాపయ్య గారి దర్శకత్వంలో తీశారు ఈ సినిమాని. అది కాక ఇద్దరు హీరోలు అవడంతోటి ఇద్దరికీ సరైన పాత్రలు అంటే ఇద్దరికీ ఈక్వల్‌గా రోల్స్ ఉండేటట్టు చూసుకోవడంలో కూడా ఇద్దరు ఈ చిత్రాన్ని చాలా బ్యాలెన్స్ చేయడానికి తాపత్రయపడినట్టు కనిపిస్తుంది. అదండి వైజయంతి కంబైన్స్ వారి 'గురు శిష్యుల్లోని కథా కథామీషు'. పాటలు చూసుకుంటే ఈ సినిమాలో 6 పాటలున్నాయి. ఆత్రేయ గారు రచించారు ఈ పాటలంటారు గానీ, చూడబోతే పాటలు చూస్తే ఏమిటో ఆత్రేయ గారు రచించినట్టు ఏం కనిపించదు. మరీ ఏ సూపర్ డూపర్ హిట్ పాటలు కావు. అన్నీ ఎస్‌పి గారు, పి. సుశీల గారే పాడారు. మొత్తం 6 పాటలు కూడా అనమాట. అవి అవండి 'గురు శిష్యులు' విశేషాలు. 'గురు శిష్యులు' ఒక కేంద్రంలో 100 రోజులు చేసుకున్నట్టుంది. ఎందుకంటే 100 రోజుల పోస్టర్ మట్టుకు కనిపిస్తోంది. అంచేత బహుశా ఒక కేంద్రం అని అనుకుంటున్నాను నేను. అలా చూసుకుంటే 'గురు శిష్యులు' కూడా హిట్ చిత్రం కింద చెప్పుకోవచ్చు. అలా మొత్తం వైజయంతి కంబైన్స్ వారి మొట్టమొదటి మల్టీ స్టారర్ అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ గారితో తీసిన చిత్రం 'గురు శిష్యులు'. మళ్ళీ ఇంకో చిత్ర విశేషాల్లో మరో వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.